Hello learners, welcome to our mathematics channel. 10th class English medium mathematics content లో ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.2 లో ఉన్న సెకండ్ పార్ట్ ఆల్రెడీ మొదటి పార్ట్ ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది, అది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సెకండ్ పార్ట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాటితో పాటు కొన్ని ట్రై దిస్ సెక్షన్స్ కూడా తెలుగు వివరణతో ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియోలో చేయబోయేటువంటి ప్రాబ్లమ్స్ యొక్క వివరాలు, కవర్ అయ్యే టాపిక్ ఏంటంటే ఒకసారి చూసినట్లయితే ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ 3 నుండి 6 వరకు ఈ వీడియోలో ఉంటాయి. ఆల్రెడీ 2 వరకు ఇంతకుముందు చేసాం. 3 నుండి 6 వరకు ఉన్న 4 ప్రాబ్లమ్స్, అలాగే ఈ ఎక్సర్సైజ్కి ముందున్నటువంటి పేజ్ నెంబర్ 8లో ఉన్నటువంటి ట్రై దిస్ సెక్షన్లో ఉన్నటువంటి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా ఉంటుంది. అలాగే ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4 ప్రాబ్లమ్స్ను కూడా చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. సో టోటల్గా ఈ వీడియోలో కవర్ అయిపోయే ప్రాబ్లమ్స్ మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి 3 కాన్సెప్ట్ను కూడా ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మళ్ళీ మనకు అవసరమైనటువంటి 3 కాన్సెప్ట్స్ని ఒకసారి మెన్షన్ చేశాను, నెసెసరీ కాన్సెప్ట్స్ టు బి రివైజ్డ్ అనే పేరుతో. సో మీకు ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్ గురించి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడానికి కారణం, మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో ఈ వీడియోలో ప్రైమ్ అండ్ కాంపోజిట్ ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బేసిక్ లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా ఆల్రెడీ ఇది వరకు క్లాసుల్లో ఉన్న కాన్సెప్ట్ అయినప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ చేయబోయే ముందు మరొకసారి గుర్తు చేస్తున్నాం. సో ప్రైమ్ అండ్ కాంపోజిట్ మరొకసారి చూడండి. ప్రైమ్ నెంబర్ మీన్స్ ఏ నెంబర్ విచ్ హ్యాస్ నో అదర్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 and itself. A number which has exactly 2 factors is called prime number. So prime number అని మనం పిలిచేది ఏంటంటే 1 and itself, ఒకటి మరియు అదే సంఖ్య తప్ప ఇతర ఒక్క కారణాంకం కూడా అంటే ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. అలా కాకుండా నెంబర్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. సో ప్రైమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే 1 and itself కాకుండా అదర్ ఫ్యాక్టర్ కనీసం ఒకటైనా ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ప్రైమ్ అండ్ కాంపోజిట్ గుర్తు చేయడానికి మరి ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం చూడండి. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ 20లో ప్రైమ్ నెంబర్స్ మీరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. అలాగే కాంపోజిట్ నెంబర్స్ మీన్స్ 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 అండ్ సో ఆన్. సో ఈ రెండిట్లో మనం గమనిస్తే ప్రైమ్ కాంపోజిట్ని మనం క్లారిటీగా వేరు చేయగలిగిన వాళ్ళకి వాటి మీద ఆ కాన్సెప్ట్ మీద అడిగిన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ డౌట్ లేకుండా ఉంటుందన్నమాట. సో కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయమనే ప్రాబ్లమ్స్ మనం కొన్ని ఫేస్ చేయబోతున్నాం. సో కాంపోజిట్ నెంబర్కు ఉన్న కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాంపోజిట్ నెంబర్, ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ అదర్ 2 నెంబర్స్ అనమాట. ప్రతి కాంపోజిట్ నెంబర్ని మరొక వేరే రెండిటి యొక్క ప్రోడక్ట్గా రాయగలిగినప్పుడు అది మనకి కాంపోజిట్ అని ఒప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏది తీసుకున్నా మనం సపోజ్ 14 ఈక్వల్ టు 2 into 7 అదర్ 2 ఫ్యాక్టర్స్ అనమాట. ఆర్ ఎనీథింగ్ 12 ఈక్వల్ టు 2 into 6 ఇలా రాయగలం కాబట్టి ఇది కాంపోజిట్ అని ఒప్పుకుంటున్నాం. వేరేజ్ ఇక్కడ ప్రైమ్ తీసుకుంటే దేని తీసుకున్నా 7 ఓన్లీ 1 into 7 అంటే 1 and 7 ఇట్ సెల్ఫ్. 11 ఓన్లీ 1 into 11. సో చూడండి ఇక్కడ 1 and ఇట్ సెల్ఫ్ తప్ప అదర్ ఫ్యాక్టర్ ఏమీ రాదు వీటిలో. అదే వీటిలో అయితే చూడండి 14లో 1 యూజ్ చేయకుండానే మనం రెండింటి ప్రోడక్ట్గా రాస్తాం. అలాగే 12లో కూడా 1 యూజ్ చేయకుండానే రెండింటి ప్రోడక్ట్గా రాస్తాం. సో ముందు ప్రైమ్ అండ్ కాంపోజిట్ అంటే మనం తెలుసుకోవాల్సింది అనమాట. ఇప్పుడు మనం నేరుగా ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ సెకండ్ పార్ట్లో మనం ఫస్ట్ చేయబోయేటువంటి ప్రాబ్లం నెంబర్ 3 1.2 ఎక్సర్సైజ్లో ఉన్నాం మనం సెకండ్ పార్ట్లో. ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం ఇక్కడ ఉంది చూడండి. చెక్ వెదర్ 6 to the power of n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో ఇది కూడా రొటీన్ టైప్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఈ మెథడ్లో మళ్ళీ మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూస్తాం అనమాట. ఇది ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి 6 to the power of n ఎంత అనేది ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఎంత, ఎనీ న్యాచురల్ నెంబర్, ఏ న్యాచురల్ నెంబర్ అయినా అవ్వచ్చు. సో 6 to the power of n అనేది ఎప్పుడైనా 0 అనే డిజిట్తో ఎండ్ అవుతుందా అనేది చెక్ చేయమని ఉంది చూడండి. అంటే మనం దాన్ని చెక్ చేసి చెప్పాలి. 6 power n అనేది n యొక్క ఏ వాల్యూకి అయినప్పటికీ 0తో ఎండ్ అవుతుందా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి మనకి ఆధారం ఏంటంటే ఎండ్ అవుతుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే
మనం వాటి పవర్స్ అలాగే కొన్ని డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేస్తాం. యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఎప్పుడు ఏం చేస్తాం అంటే మనకి ఇచ్చింది 6⁴ ముందు ఆ 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పెడగొట్టండి. సో 6 అనేది చాలా చిన్న నెంబర్ కాబట్టి యాక్చువల్గా 6 మీన్స్ దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినప్పటికీ ఏమైనా వస్తుంది 2 × 3n (n) ఉంది. సో ఆ (n) రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 2⁴ × 3⁴n. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఆ ఉన్నటువంటి 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. 6 అంటే జస్ట్ 2 3s, ఇంకా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు దానికి. సో దీని ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు పూర్తిగా దాని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈ రకంగా వచ్చింది, 2n × 3n. ఇక్కడ n అనేది ఏదో ఒక న్యాచురల్ నెంబర్ అనుకోండి. ఇప్పుడు మనం చెక్ చేయమని చూడండి, ఇది 0 డిజిట్తో ఎండ్ అవుతుందా? దీనికి మనకి డివిజిబిలిటీ రూల్స్ చాలు. అంటే ఏ నెంబర్ అయినా 0 అనే డిజిట్తో ఎండ్ అవ్వటం జరిగేది లేదా అది జరిగినప్పుడు ఉండే కండిషన్స్ ఏంటో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 0తో ఎండ్ అయినప్పుడు ఆలోచించండి, దానికి కంపల్సరీ ఫ్యాక్టర్స్ అని ఏం చెప్పొచ్చు మనం. ఏ నెంబర్ అయినా సరే ఎండ్ అనేది 0తో కనుక ఎండ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 0తో ఎండ్ అయితే గ్యారంటీగా చూడండి 5 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ అయినప్పుడే ఏ నెంబర్ అయినా 0తో ఎండ్ అవుతుంది. ఇందువల్ల మనకు తెలుసు లాస్ట్ 0 ఉందంటే 10 అనేది దానికి ఒక ఫ్యాక్టరు. సో కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్లో గ్యారంటీగా ఉండాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, 2 and 5. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది 0తో ఎండ్ అవుతుందని చెప్పలేము. అంటే 0తో ఎండ్ అవ్వాలంటే ఈ రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కలిగి ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేయండి. దీని ఫ్యాక్టరైజేషన్లో ఏమొచ్చాయి, 2 and 3 వచ్చాయి. 2 3 తప్ప దీనికి అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు. బట్ మనకి ఏముండాలి, 0తో ఎండ్ అవ్వాలంటే కంపల్సరీ ఉండాల్సింది 2 ఒక్కటేనా అంటే కాదు, 5 కూడా. సో 5 ఫ్యాక్టర్ కాకుండా 0తో ఎండ్ అవుతుందని చెప్పగలమా? 0 ఎండ్ అవుతుంది బట్ 5 లేదు అంటే అది కాంట్రడిక్షన్ కదా. 0 ఎండ్ ఉన్న నెంబర్కి 5 ఫ్యాక్టర్ కాకుండా ఉంటుందా? ఉండదు. మరి ఇక్కడ 5 ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందా? లేదు. ఎందువల్ల ఇంకా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో బేస్లో 5 రాలేదంటే ఇంకెక్కడ 5 వచ్చేటువంటి అవకాశం లేదు. సో అదే కన్క్లూజన్ మనం ఇక్కడ రాయాలన్నమాట. అంటే యాక్చువల్గా దాన్ని రాయడానికి ముందు ఎక్స్ప్లెనేషన్ నేను మొత్తం చేస్తున్నాను చూడండి. అంటే 5 కంపల్సరీ ప్రైమ్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. దేనికైనా సరే ఏ ఫ్యాక్టరైజేషన్కైనా 5 ప్రైమ్ ఫ్యాక్టర్ అయితేనే 0తో ఎండ్ అవుతుంది. మళ్ళీ చెక్ చేయమన్నాడు కాబట్టి 0తో ఎండ్ అవుతుందో చెక్ చేయాలంటే 5 ఫ్యాక్టర్ కాదో చెక్ చేయాలి. 5 and 2 ఇక్కడ 2 ఫ్యాక్టర్ అయింది తప్ప 5 రాలేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం రాయబోతున్నాం అనేది చూడండి. సో జనరల్గా ఆ కండిషన్ రాస్తున్నాను చూడండి, టు బి ఎండ్ విత్ డిజిట్ 0. మనల్ని అడిగింది ఏంటంటే ఏ ఫ్యాక్టరైజేషన్ అయినా అక్కడ 0తో ఎండ్ అవుతుందా అన్నాడు కాబట్టి టు బి ఎండ్ విత్ ద డిజిట్ 0 అంటే 0 అనేటువంటి డిజిట్తో మనకి ఎండ్ అవ్వాలంటే కంపల్సరీ ఏం కలిగి ఉండాలండి, ఇట్ షుడ్ హ్యావ్ 5 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. కంపల్సరీగా దాంట్లో 5 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉండాలి. 5 and 2 ఏదైనా ఉండొచ్చు, 5 కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 ఉందా? లేదు. బట్ ఇప్పుడు ఏం రాస్తాం నెక్స్ట్ స్టెప్లో, బట్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. 5 మాత్రం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉందండి? లేదు. ఎందులో లేదు, మనం చేసినటువంటి ఫ్యాక్టరైజేషన్ ఎందులో. బట్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్. దేని యొక్క ఫ్యాక్టరైజేషన్ అసలు ఈ ప్రాబ్లం మనకి ఏదడిగి మనం చేస్తున్నాం అండి, 6⁴n. సో ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6⁴n. సో ఓవరాల్గా చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రాసింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం 6⁴nని ఫ్యాక్టరైజేషన్ చేసాం, బట్ మనం చెక్ చేయమన్నది 0తో ఎండ్ అవుతుందా అని. అసలు 6⁴nలో 5 లేనప్పుడు అది 0తో ఎండ్ అవ్వదని చెప్పడం ఇక్కడ మన ఉద్దేశం. సో దానికి క్లారిటీగా రాస్తాం, టు బి ఎండ్ విత్ ద డిజిట్ 0 అంటే 0తో ఎండ్ అవ్వాలంటే ఏదైనా ఇట్ షుడ్ హ్యావ్ 5 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా ఏమి ఉండాలి, 5ని ప్రైమ్ ఫ్యాక్టర్గా కలిగి ఉండాలి. బట్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. సో 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6⁴n. ఎలా చెప్పామది ఇందులో చూసి, 6ని మనం ఫ్యాక్టర్స్ కాబట్టి కొడితే 5 రాలేదు. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే 0తో ఎండ్ అవ్వటం ఇది పాసిబుల్ కాదు. సో అదే మ్యాటర్ మనం ఇక్కడ, అంటే దీనికి ఎంత మ్యాటర్ అని రాయొచ్చు, వీలైనంత బ్రీఫ్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో ఫైనల్గా మనం కన్క్లూజన్ ఏం రాయొచ్చండి, దేర్ఫోర్ ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n లేదా ఫర్ ఎనీ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n అనొచ్చు. అంటే n మీన్స్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి చెందిన ఏ n అయినా సరే, n విలువ ఎంత తీసుకున్నా సరే 6⁴n 0తో ఎండ్ అవుతుందా అంటే ఎండ్ కాదు. అంటే కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0. వాడు అడిగినటువంటి ఆ క్వశ్చన్ కన్క్లూజన్ ఫైనల్గా రాసాను చూడండి. ఫర్ ఎనీ
n బిలాంగ్స్ టు n అంటే ఎనీ న్యాచురల్ నెంబర్కి కూడా 6 to the power of n ఎప్పటికీ కూడా 0తో ఎండ్ కాదు. మనల్ని అదే కదా చెక్ చేయమన్నది. చెక్ చేయమంటే అవుతుందా అవుదా మనల్ని చెప్పమని, వెరిఫై చేయమని. అవ్వదు అని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? జస్ట్ దాని ప్రైమ్ ఫ్రాక్టరేషన్ చూస్తే 5 ఉండాలి, 5 లేదు, 5 ఫ్రాక్టర్ కాదు కాబట్టి అది మళ్ళీ 0తో ఎండ్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎక్సైజ్లో ఉన్నటువంటి 4th ప్రాబ్లం చూడండి. ఇది కాంపోజిట్ నెంబర్స్కి సంబంధించింది. ఇంతకుముందు ఇది ఓన్లీ ఆ డిజిట్స్ అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసి చెప్పాం. ఇప్పుడు ఇది నెక్స్ట్ ప్రాబ్లం కూడా కాంపోజిట్ నెంబర్ ప్రైమ్ అనే కాన్సెప్ట్. ఇది కూడా చూడండి. ఎక్స్ప్లెయిన్ వై ఇక్కడ ఒక నెంబర్ ఎలా ఇచ్చారు చూడండి. 7 into 11 into 13 plus 13. చూడండి ఇక్కడ వాటి మధ్య ఇంటూ, ఇది మాత్రం ప్లస్. అండ్ మరొక నెంబర్ ఉంది 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. సో ఒకే నెంబర్లో ఒక ఇంటూలు ప్లస్లో ఉన్నప్పుడు మనకు తెలిసింది ఇంటూతో ఉన్నదంతా ఒకే టర్మ్ అండి. ఇంటూస్ దంతా చేసిన తర్వాత ప్లస్ యాడ్ చేయాలని అర్థం. ఇవి కాంపోజిట్ నంబర్స్ అవుతాయి ఎందుకు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అంటే యాక్చువల్గా అయితే మనకు తెలుసు ఆ నెంబర్ అంతా క్యాలిక్యులేషన్ చేసి కలిపి దాని కాంపోజిట్ నెంబర్ నిరూపించడం అంటే అది రొటీన్గా చేసినట్టు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి జస్ట్ కాంపోజిట్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి, ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి చేయాలంటే మనం ఏం చేయాలి? ఏ నెంబర్నైనా కాంపోజిట్ అని ప్రూవ్ చేయాలంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అండి, అది అట్లీస్ట్ అదర్ 2 ఫ్యాక్టర్స్ దానికి ఉండాలి. అంటే 1 కాకుండా లేదా ఇట్ సెల్ఫ్ కాకుండా ఓవరాల్గా 3 ఫ్యాక్టర్స్ దానికి కనిపించాలి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఒక నెంబర్ 2 నెంబర్స్ కాబట్టి ముందు ఒక దాన్ని తీసుకుందాం. దాన్ని ఏం చేయగలమనేది చూద్దాం. చూడండి, ముందుగా ఇచ్చినటువంటి నెంబర్ నేను ఇక్కడ రాస్తున్నాను. గివెన్ 7 into 11 into 13 plus 13. సో మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇక్కడ వరకు ఇది ఒక పార్ట్ అనమాట. అందువల్ల అవసరమైతే మనం దీన్ని బ్రాకెట్తో వేరు చేయొచ్చు మన క్లారిటీ కోసం. ఎందువల్ల ఇదంతా ఒకటే టర్మ్. ఇంటూస్ ఉన్నంత వరకు ఎన్నిసార్లు ఇంటూ చేసినా అది మొత్తం ఒక టర్మ్గా మనం ట్రీట్ చేస్తాం. ప్లస్ 13 సెపరేట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 భాగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది కాంపోజిట్ అని ప్రూవ్ చేయడం కోసం ఓవరాల్గా దీని వాల్యూ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే 2 భాగాలుగా ఆ నెంబర్ ఉంది. ఈ 2 భాగాల్లో మనం ఫ్యాక్టర్స్ చూపించగలిగితే ఫ్యాక్టర్స్ ఉన్నది ఏదైనా కాంపోజిట్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలోనే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ పార్ట్కి. బట్ ఈ పార్ట్లో ఓన్లీ 13 ఉంది. బట్ అదే 13 ఇక్కడ కూడా ఉంది. అంటే ఉన్న 2 భాగాల్లో కామన్ ఫ్యాక్టర్ మనకు కనిపిస్తుంది కదా. సో జస్ట్ కామన్ తీయడం, కామన్ ఫ్యాక్టర్ని బయటకు తీయడం అనే ఐడియా ఉన్న వాళ్ళందరూ దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వాటిలో కామన్ ఫ్యాక్టర్ ఏదవుతుంది అనేది రాస్తాం. సో ఈ రెండిట్లో ఏం చేస్తున్నాను? 13. సో ఈ 13 అనేది కామన్ పార్ట్గా రాస్తున్నాను బ్రాకెట్ బయట. సో ఇంకేం మిగులుతుంది చూడండి. 13 పోగా ఇక్కడ మిగిలేది ఏంటండి? 7 into 11. ఇది ఫస్ట్ పార్ట్. ప్లస్ మరి ఇక్కడ 13లో 13 బయట కామన్గా రాసినప్పుడు హౌ మెనీ 13s are 13? 113. సో ఇక్కడ 1 మాత్రమే ఉన్నట్టు. ఇప్పుడు ఓవరాల్గా 13 కాకుండా బ్రాకెట్ లోపల ఎంత వచ్చిందండి? 7 11s are 77 plus 1. సో దాన్ని కూడా మనం 78 రాసేయచ్చు. అంటే చివరికి 13 into 78 అని వచ్చింది చూడండి. 13 into 78. ఈ వాల్యూ ఎంతో కూడా మనకు అనవసరం అండి. ఇప్పుడు 13 78 మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఏం వాల్యూ కనుక్కోమలేదు. ఏం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు? ఎందువల్ల ఈ నెంబర్ కాంపోజిట్ నెంబర్ అని చెప్పగలం. వాల్యూ చూడకుండానే కాంపోజిట్ నెంబర్ అని ఎలా చెప్పగలం అంటే ఇక్కడ ఒకటే విషయం అని చెప్పొచ్చు. ఇది ఒక నెంబర్ వాల్యూ. ఓవరాల్గా దాన్ని మనం ఒక టైప్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1378 అని వచ్చింది. అంటే ఆ నెంబర్కి అసలు ఈ 2 ఫ్యాక్టర్సే కదా. 13 into 78 రాయగలిగామంటేనే ఆ ఓవరాల్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఇక్కడ ఈ 2 ఫ్యాక్టర్స్ కాకుండా కూడా ఏముంటాయి? 1 ఎలాగో ఫ్యాక్టర్ అవుతుంది, ఆ నెంబర్ అవుతుంది. అంటే ఒక రకంగా ఇక్కడే మనకి 4 ఫ్యాక్టర్స్ కనిపించాయి. బట్ అట్లీస్ట్ మనకి 3 చాలు. సో ఇక్కడ మన కంక్లూజన్ ఏం రాయొచ్చు? దిస్ వాల్యూ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. ఏంటా 3 ఫ్యాక్టర్స్? ఒకటి 13, మరొకటి 78, ఇంకొకటి రాయాలంటే 1 కూడా రాయొచ్చు, దీన్నే మనం విడగొట్టొచ్చు. బట్ ఆ నెసెసిటీ లేదు. లేదా అదర్ 2 ఫ్యాక్టర్స్ ఇక్కడే వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను రాస్తున్నాను చూడండి. ఏమని అంటే దేర్ఫోర్ దిస్ వాల్యూ అంటే ఇక్కడ వచ్చినటువంటి విలువ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. మొత్తం దీనికి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అట్లీస్ట్ అంటున్నా అంటే కరెక్ట్గా 3 ఉన్నాయి కదా, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. అట్లీస్ట్ మనకు 3 చాలు. 3 ఫ్యాక్టర్స్ ఏంటవి? 1, 13, 78. సో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్న ఏ నెంబర్ నైనా ఏమని పిలుస్తాం? కాంపోజిట్ నెంబర్ అంటాం. దేర్ఫోర్ ఓవరాల్గా ఈ వాల్యూ కాంపోజిట్ నెంబర్. ఏ వాల్యూ అంటే ఇది మొత్తం 7 into 11 into 13 plus 13 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ అని రాయడానికి మనం రాసిన కంక్లూజన్ చూడండి. ఇంతకుముందు మీకు డెఫినేషన్ చూపించాను. అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నది ఏదైనా కాంపోజిట్ నెంబరే. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో
సెకండ్ ఇచ్చినటువంటి వాల్యూని కూడా మనం తీసుకుందాం అండి. ఇక్కడ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని ఇచ్చాడు, ప్లస్ 5 సపరేట్గా ఇచ్చాడు. సో ఇక్కడ కూడా ఇవి ప్లస్లు ఇంటూ పార్ట్స్ అంతా వేరు చేయడం కోసం ఇక్కడ నేను మళ్ళీ మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ బ్రాకెట్ చూపిస్తున్నాను. బ్రాకెట్ వేయడం వల్ల ఇక్కడ మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. బ్రాకెట్ ఎందుకు వేయాలనే డౌట్ కూడా మీకు రావడం, ఎందుకంటే మీకు చెప్పాను ఇంటూలు ఉన్నవన్నీ కూడా మనది ఒకే పార్ట్గా భావిస్తాం. సో ఇందులో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు పార్ట్స్లో కామన్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేశారా లేదా అంటే ఇక్కడ ఉన్నదే ఇంకా 5 కాబట్టి అదే 5 ఇక్కడ కూడా ఉందో అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ 5 అనే పార్ట్ని మాత్రమే మనం కామన్ తీయచ్చు. అప్పుడు ఇంకేం మిగులుతాయండి, రిమైనింగ్ అంతా లోపల వచ్చేస్తుంది. 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ మనం కామన్ పార్ట్గా రాస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేయకూడదు. సో ఈ బ్రాకెట్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ వరకు ఒక భాగం. ఆ తర్వాత ఏం రాయొచ్చండి, ఇక్కడ ప్లస్ సింబల్. సో ప్లస్ ఈ 5లో 5 బయటే రాసాం కాబట్టి 5 1s are 5 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. సో ఇప్పుడు 5 అనేది ఒక ఫ్యాక్టర్ ఆల్రెడీ అయిపోయింది. ఇదంతా కూడా ఒకటే అనమాట, ఒకే ఒక వాల్యూ 7 6 4 3 2 1 మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది మనం రాయదలుచుకుంటే. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మనం 7 6 are 42, అలాగే ఇక్కడ 4 3s are 12 12 2s are 24 24 42 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి మనం మొత్తం రాయాలనుకుంటే 42 24 ఎంత. సో ఇక్కడ నేను దాని మల్టిప్లికేషన్ కూడా చూపిస్తున్నాను, ఎంత వస్తుంది ఓవరాల్గా మనం రాయడం కోసమే చూద్దాం. 1008 వచ్చిందండి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత వచ్చింది, 1008 ప్లస్ 1 మొత్తం మీద లోపల ఎంత ఉందన్నమాట 1009. అంటే సేమ్ కాన్సెప్ట్లో ఇలా కూడా రాయకుండా కూడా చేయొచ్చు, అయితే మనం అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ అదర్ చూపిస్తే చాలు కాబట్టి రాస్తున్నాం. దేర్ ఫోర్ మళ్ళీ ఏమని చెప్పొచ్చు, దిస్ వాల్యూ హ్యాస్, అంటే మొత్తం ఈ వాల్యూ ఎంతో మనకు అనవసరం, దాన్ని 5045 అవుతుంది రాయొచ్చు, కానీ అది రాయాల్సిన అవసరం లేదు. మనం దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తున్నాయా లేదా అంటే అట్లీస్ట్ 3 కనిపిస్తున్నాయి. ఏంటి ఆ 3 ఫ్యాక్టర్స్ చూడండి, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. ఆ 3 ఫ్యాక్టర్స్లో ఒకటి ఏంటండి 5, మరొకటి 1009, మరొకటి 1 ఎక్కడైనా రాయొచ్చు చూడండి. సో దీనికి కూడా ఇప్పుడు మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇంతకుముందులాగే. అక్కడ 1 13 78 ఎలా అయితే ఫ్యాక్టర్స్ అయ్యాయో ఇక్కడ ఎప్పుడైతే రెండింటి ప్రోడక్ట్గా నెంబర్ ఉందో 1 ప్రతి వాల్యూకి కూడా ఫ్యాక్టరే కాబట్టి 1 కాకుండానే మనకి మరొక 2 ఫ్యాక్టర్స్ దొరికాయి. సో కనీసం 3 ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నట్టే. కాబట్టి ఏం చెప్పగలం, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్న ఏ నెంబర్ అయినా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా దీని కన్క్లూజన్లో మళ్ళీ ఏం చేయొచ్చు, ఒరిజినల్గా ఇచ్చిన వాల్యూ మొత్తం మళ్ళీ రాస్తున్నాం. దేర్ఫోర్ మనం 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఈ రెండింటిని చూడండి ఎలా మనం కాంపోజిట్ నెంబర్స్ ప్రూవ్ చేసామంటే వాటి వాల్యూస్ కనుక్కుని వాటి అన్ని ఫ్యాక్టర్స్ రాసి కాదు, కేవలం వాటి యొక్క ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ 2 ఫ్యాక్టర్స్ చూపించడం ద్వారా అవి కాంపోజిట్ అని ప్రూవ్ చేసాం. సేమ్ ఇదే కాన్సెప్ట్తో మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా దీని నెక్స్ట్ 5th ప్రాబ్లం కూడా ఇదే కాన్సెప్ట్తో మనం చేయొచ్చు, అది చూడండి. ప్రాబ్లం నెంబర్ 5 ఎక్సర్సైజ్లో. సో క్వశ్చన్ మళ్ళీ అలాంటిదే చూడండి, హౌ విల్ యూ షో దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఎక్స్ప్లెయిన్. ఎలా దీన్ని కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇంతకు ముందులాగా 2 భాగాలు ఇవ్వకుండా వాడే డైరెక్ట్గా బ్రాకెట్స్ పెట్టేసి డైరెక్ట్ మొత్తం నెంబర్ని లైక్ చేస్తారు చూడండి. ఇది ఇంకా ఈజీగా మనం చెప్పచ్చు. మిడిల్లో ప్లస్ ఉంది, ఇవన్నీ ఇంటూస్ ఉన్నాయి. సో ఈ 2 పార్ట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ మనకి కనిపిస్తుంది. సో డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. దానిలో ఉన్నటువంటి వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. 17 into 11 into 2 ఇది మొదటి బ్రాకెట్, ప్లస్ 17 into 11 into 5. ఇప్పుడు ఇందులో ఏం చేయగలం, ఈ వాల్యూ కనుక్కోవడానికి మనం ట్రై చేయకూడదు, కేవలం అందులో కామన్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయండి. 17 11 అనేవి 2 బ్రాకెట్స్లో కూడా ఉన్నాయి కాబట్టి 17 into 11 అనే దాన్ని కామన్గా బ్రాకెట్ బయట మనం కామన్ ఫ్యాక్టర్గా రాయొచ్చు. సో రిమైనింగ్ ఉన్నవి లోపల చూపిస్తాం. ఇంకెంత ఉందని ఫస్ట్ బ్రాకెట్లో 2 ఉంది, ప్లస్ ఈ మిడిల్లో ఉన్న ప్లస్, సెకండ్ బ్రాకెట్లో ఓన్లీ 5 ఉంది. ఇదంతా మనకి మనం నార్మల్గా చెప్పిన డిస్ట్రిబ్యూటివ్ లాని ఉపయోగించి మనం చేస్తున్నాం అనమాట. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇది 17 into 11 ఇంటూ, ఇది కూడా బ్రాకెట్ ఇంటూవే కదా, 2 plus 5 అంటే ఎంత 7. సో ఈ వాల్యూ ఎంత అనేది మనకు అనవసరం, 17 into 11 into 7 అనే వాల్యూకి సమానం అండి మొత్తం. అంటే ఒక 3 నెంబర్స్ ప్రోడక్ట్ చేస్తే
ఒక 3 నెంబర్స్ ప్రోడక్ట్ చేస్తే వస్తున్నప్పుడు డైరెక్ట్గా ఇంకా ఏమని చెప్పొచ్చు, కాంపోజిట్ నెంబర్స్. అంటే ఆల్రెడీ ఈ వాల్యూకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడే. 7 ఒక ఫ్యాక్టరు, 11 ఒక ఫ్యాక్టరు, 17 ఒక ఫ్యాక్టర్. అంటే ఇక్కడ 1తో సంబంధం లేకుండానే మనకి 3 ఫ్యాక్టర్స్ దొరికాయి అనమాట. సో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ చూపించగలిగింది ఏదైనా సరే కాంపోజిట్ నెంబర్ కనుక మళ్ళీ మనం ఏమని రాస్తాం, అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. దేర్ఫోర్ దిస్ వాల్యూ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. మనకి 3 ఫ్యాక్టర్స్ కనిపిస్తే చాలు 1తో సహా. బట్ ఇక్కడ 1 లేకుండానే 3 ఫ్యాక్టర్స్ కనిపించాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏమేంటి, 7, 11 అండ్ 17. ఏదైనా ఏ ఆర్డర్లో రాయొచ్చు. ఆ ఉన్న 3 ఫ్యాక్టర్స్ మనం రాసాం. దేర్ఫోర్ ఓవరాల్గా ఆ నెంబర్ ఒక కాంపోజిట్ నెంబర్. ఆ నెంబర్ బదులు మళ్ళీ ప్రాబ్లంలో ఇచ్చిన మొత్తం నేను రాస్తున్నాను. 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అనడానికి రీజన్ అనేది మొత్తం దీని పై స్టెప్లో ఉన్నటువంటి ఈ కన్క్లూజన్లో ఉందన్నమాట. ఎందుకని, అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో దీంతో మనం ప్రాబ్లం నెంబర్ 5ను కూడా పూర్తి చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6⁻100? వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్, ఇది కూడా చాలా ఈజీగా చెప్పగలిగిన ప్రాబ్లం. లాస్ట్ డిజిట్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయమన్నాడు, దీని వాల్యూ ఎంత అనేది కాదు. 6⁻100 లాస్ట్ డిజిట్ చెప్పడం అంటే మనం వాటి పవర్స్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కేవలం ఇక్కడేమి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే మనం నేరుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పటికీ 2, 3లు బేస్ చేసుకుని చెప్పాలి కనుక దీనికి ఇంకా డైరెక్ట్ ఈజీ మెథడ్ ఏంటంటే మనం 6 పవర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 6⁻1 6 మనకు తెలిసిందే. 6 స్క్వేర్ అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ వరుసగా పెంచుకుంటూ వెళ్తే మనకు తెలుసు బిగినింగ్ 6 స్క్వేర్ ఎంత అని మనం చూస్తే 6 × 6 కాబట్టి 36 వస్తుందని. సో ఇదే విధంగా 6 క్యూబ్ చేస్తే వాస్తవానికి 6 క్యూబ్ అవసరం లేదు, అయినప్పటికీ 36 6 మల్టిప్లై చేస్తే మనకి 216 వస్తుంది. అండ్ సో అని ఇలా వస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకు ఇక్కడ రాసాము అంటే అసలు ఫస్ట్ 2 లైన్స్ మనం గమనిస్తేనే అర్థమయ్యే విషయం ఏంటంటే పవర్స్ విషయంలో కొన్ని నెంబర్స్ ఎన్నిసార్లు పవర్ చేసినా లాస్ట్ డిజిట్ మారదు. అటువంటి వాటిలో 5 ఒక నెంబరు, 6 ఒక నెంబరు. చూడండి 5ని ఎన్నిసార్లు పవర్ చేసినా 5 వచ్చినట్టుగా 2 టైమ్స్ అంటే స్క్వేర్ చేసినప్పుడు ఎప్పుడైతే మళ్ళీ లాస్ట్ డిజిట్ 6 వచ్చినప్పుడు ఇంకా ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేసినా మళ్ళీ 6తో ఎన్నిసార్లు చేసినా లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 6. సో ఇది యాక్చువల్ ఒక బిట్ టైప్ క్వశ్చన్ అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు 6⁻100 కాదండి, ఇక్కడ ఎనీ నెంబర్ 100 కాదు, 1000 ఉన్నా, 747 ఏదో ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చినా 6⁻ ఎనీథింగ్, ఎనీ న్యాచురల్ నెంబర్ ఆన్సర్ 6 అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అదంటే జస్ట్ స్క్వేర్ని ఐడెంటిఫై చేయడం ద్వారా. సో ఇప్పుడు మనం దీని ద్వారా ఈ అబ్జర్వేషన్ ద్వారా ఏం గమనిస్తాం, అదే కన్క్లూజన్ ఇక్కడ రాస్తున్నాం. సో దాన్ని నేను క్లారిటీగా రాస్తున్నాను. ఫ్రమ్ అబోవ్ అబ్జర్వేషన్. సో దీన్ని గమనించడం ద్వారా మనం ఏం చెప్పొచ్చు, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ ఏదైనప్పటికీ 6⁻n ఓన్లీ ఎండ్స్ విత్ ద డిజిట్. ఏ డిజిట్తో ఎండ్ అవుతుంది, 6⁻n ఎంత వేసినా అంటే న్యాచురల్ నెంబర్ ఏది వేసినా కూడా ఎండ్స్ విత్ ద డిజిట్ 6. దేర్ఫోర్ మనం అడిగింది లాస్ట్ డిజిట్ అండి. లాస్ట్ డిజిట్ మీన్స్ 1's ప్లేసే కాబట్టి లాస్ట్ డిజిట్ ఆఫ్ 6⁻100 ఈజ్ ఎంత అవుతుంది, 6. కదా లాస్ట్ డిజిట్ ఆఫ్ 6⁻100 ఈజ్ 6. ఎలా చెప్పాము, ఇది కేవలం 6 స్క్వేర్ కూడా మళ్ళీ 6 వచ్చింది కాబట్టి ఇలా స్క్వేర్ చేసినప్పుడు సేమ్ వచ్చే ఏ నెంబర్ కైనా ఇది వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం మీకు 5⁻100 అడిగినా కూడా ఇదే ఆన్సర్. అయితే ఒకవేళ ఇక్కడ ప్రాబ్లమ్ చూసిన వచ్చిన కొంతమంది డౌట్, మరి ఇతర నెంబర్స్కి ఇస్తే ఏం చేయాలన్నప్పుడు దానికోసం కూడా ఒక్కసారి అంటే ఈ ప్రాబ్లంలో అవసరం లేనప్పటికీ రఫ్గా ఒక విషయం చెప్తాను చూడండి. ఇదే మనకి సపోజ్ 2 or 3 బేస్ చేసుకుని అడిగినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయండి. అంటే 2 పవర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ 2⁻1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2⁻4 ఇలా వేసినప్పుడు ఆ ఒక ప్రతి దానిలో ఒక ఆర్డర్ ఉంటుందండి. 2⁻1 2, ఇది 4, ఇది 8, ఇక్కడ 16 అని. నెక్స్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఏమొస్తుంది 32. అంటే చూడండి లాస్ట్ డిజిట్ మళ్ళీ 2 ఫస్ట్ వచ్చింది. అంటే ఈ నాలుగిటిని గమనించి మనం ఏదైనా చెప్పొచ్చు అనమాట. 2⁻1 స్క్వేర్ అలాగే క్యూబ్ పవర్ 4 ఏవైతే వచ్చాయో మళ్ళీ పవర్ 5 ఉన్నప్పుడు 1 ఉన్నదే వస్తుంది, 6 ఉన్నప్పుడు సెకండ్దే వస్తుంది, 7 ఉన్నప్పుడు క్యూబ్ ఎంత వచ్చిందో అదే లాస్ట్ డిజిట్ వస్తుంది. అంటే 2⁻ ఏది ఇచ్చినా కూడా ఇదే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇదే ప్రాబ్లం 2⁻100 అడిగా అనుకోండి. అంటే మొదటి 4 సందర్భాల్లో అది రిపీట్ అవ్వలేదు, 5వ సందర్భం నుంచి రిపీట్ అవుతుంది. అంటే ప్రతి 4గిటిని ఒక సెట్గా భావిస్తే 4 క్యాన్సిల్ అయ్యేటువంటి
ఏ నెంబర్ లాస్ట్ మనకి ఇచ్చినా కూడా దాని లాస్ట్ ఆన్సర్ ఏదవుతుంది అంటే 2 power 4 16 లాస్ట్ 6 వచ్చింది కాబట్టి 2 power 100 కూడా 16 వస్తుంది, అంటే లాస్ట్ డిజిట్ 6 అని చెప్పేసి అనమాట. లేదా దానికంటే ముందు 99 ఇచ్చాడు అనుకోండి 8 అవుతుంది, 97 అనుకోండి 4 అవుతుంది, అలాగే 96 ఇస్తే ఇక్కడ 2 అవుతుంది. సో ఈ విధంగా మనకి 2 to the power of ఇచ్చినప్పుడు ఏంటంటే అలా చెప్పొచ్చు. అలాగే 3 powers కూడా ఏది గమనించినా చెప్పొచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లం కోసం కాదు ఇది, జనరల్గా ఒకవేళ 2లు 3లు బేస్ చేసుకున్నట్టయితే ఈ సిరీస్ని గమనించడం ద్వారా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇది ట్రై దిస్, పేజ్ నెంబర్ 8లో ఉన్నటువంటి ట్రై దిస్ ప్రాబ్లం. ఎందుకంటే ఎక్సర్సైజ్ అక్కడితో అయిపోయింది, దానికి ముందున్న ఒక ట్రై దిస్ ప్రాబ్లం కూడా ఇదే మెథడ్లో ఉంది. చూడండి, షో దట్ 3 power n into 4 to the power of m cannot end with the digits 0 or 5 for any natural numbers n and m. సో ఇక్కడ కూడా ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు మనకి, 3 to the power of n into 4 to the power of m. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, దీనికి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమైనా చేయగలమా అంటే 3 అనేది ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్, దాన్ని అలా ఉంచేయండి. 4 ఒక్కటే మనం ఏం చేయగలం, 2 స్క్వేర్గా రాయగలం. ఇంకా 4 చిన్న నెంబరే కాబట్టి దానికి పక్కన చేయాల్సిన అవసరం లేదు. 4 అంటే కేవలం 2 స్క్వేర్, హోల్ పవర్ ఏముంది మళ్ళీ m, అంటే ఫైనల్గా దీని ఫ్యాక్టరైజేషన్ ఇది 3 power n into 2 to the power of, మరి ఈ రెండు మల్టిప్లై చేయాలి కాబట్టి సేమ్ పవర్స్ అంటే హోల్ టు ద పవర్ ఆఫ్ ఉన్నప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏమవుతుంది 2m అని, ఈ పైన రెండు ఇంటూ చేస్తే. సో ఇది మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరైజేషన్. సో దీన్ని చూస్తే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ చూడండి, దీనిలో కూడా 2 and 3 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇంకా ఇతరవి లేవు అని అర్థమవుతుంది. ఈ mnలు న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈ పైన ఏదో ఒక న్యాచురల్ నెంబర్స్, ఇవన్నీ 2m ఉన్నా n ఉన్నా న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమనుంది, షో దట్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 or 5. ఇది ఎప్పటికీ కూడా 0, 5తో ఎండ్ అవ్వవు ఈ వాల్యూస్ అని చెప్పాలి. అది దేని ద్వారా చెప్పగలం అంటే ఇంతకుముందే ఒక ప్రాబ్లం చేసాం ఫస్ట్లో, దాని మోడల్ చూడండి. 0 or 5తో ఎండ్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది, 0 or 5తో ఎండ్ అయితే అసలు ఏ ఫ్యాక్టర్ ఉండాలో మనకు తెలుసు, డివిజిబిలిటీ రూల్. ఈ రెండింటిని చూడగానే ఏది గుర్తుకు రావాలండి, 5. 0 కానీ 5 కానీ ఎండ్ అవ్వాలంటే 5 ఒక ఫ్యాక్టర్గా ఉండాలి. మరి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరైజేషన్ అబ్జర్వ్ చేస్తే అసలు 5కి ఇందులో ఛాన్స్ ఉందా, లేదు, ఓన్లీ 2, 3 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ ఏం రాద్దాం, మళ్ళీ ఎప్పటిలాగే టు బి ఎండ్ విత్ ద డిజిట్, అంటే ఎప్పుడైనా ఒక వాల్యూ ఈ డిజిట్స్తో ఎండ్ అవ్వాలంటే ఏ డిజిట్స్తో 0 or 5, ఇట్ మస్ట్ హ్యావ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. అది ఖచ్చితంగా ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ని కలిగి ఉండాలి, లేదా ఇట్ షుడ్ హ్యావ్, ఇట్ మస్ట్ ఏదైనా రాయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్ని కలిగి ఉండాలి. ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అండి అది 5. 0 or 5తో ఎండ్ అవ్వాలంటే 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ కలిగి ఉండాలి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఇచ్చినటువంటి వాల్యూలో ఎక్కడైనా 5 ఒక ఫ్యాక్టర్గా ఉందా అంటే ఓన్లీ 2 and 3 మాత్రమే ఉన్నాయి, 5కి ఛాన్స్ లేదు. అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. బట్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్, మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరైజేషన్ చూసాం. ఏ ఫ్యాక్టరైజేషన్ అంటే అది ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఉన్నటువంటి వాల్యూ, అంటే 3 power n into 4 to the power of m, ఓన్లీ 2 and 3 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ రెండు మాత్రమే అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. యాక్చువల్గా 5 ఉండాలి, బట్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి, 2 and 3 ఉన్నాయి. లేదా ఇంకో మాట ఏం రాయొచ్చు, 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్, ఏదైనా ఒకటే. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పొచ్చు, అందుకే ఇది ఎప్పుడు కూడా 0తో ఎండ్ అవ్వదు. సో ఆ ప్రాబ్లమ్ కంటిన్యూ అప్పుడు దేర్ఫోర్ 3 power n into 4 power m కెనాట్ ఎండ్, ఇది ఎండ్ అయ్యే ఛాన్సే లేదండి. దేంతో, విత్ ద డిజిట్ 0 or 5. సో 0తో కానీ 5తో కానీ ఎండ్ అయ్యే అవకాశం ఇక్కడ nm యొక్క ఏ వాల్యూస్ ఇచ్చినా లేదు. ఎందువల్ల అంటే 0 or 5తో ఎండ్ అవ్వాలంటే 0, 5 లాస్ట్లో ఉన్నప్పుడు గ్యారంటీగా ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్ 5. సో 5కి అక్కడ ప్లేస్ ఉండాలి ఫ్యాక్టరైజేషన్లో. బట్ అసలు 5 అనేది ఫ్యాక్టరైజేషన్లో లేదు, ఓన్లీ 2 and 3 మాత్రమే ఉన్నాయి. కాబట్టి 2 and 3లోంచి మరి 5 ఫ్యాక్టర్ వస్తుందా, రాదు. కనుక ఇది ఎప్పటికీ కూడా 0 or 5తో ఎండ్ అవ్వదు అనేది ఈ ప్రాబ్లంలో మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, అక్కడతో అది ట్రై దిస్ సెక్షన్ అయిపోయింది. ఇంకా మీ రిమైనింగ్ ఎగ్జాంపుల్ 3 and 4 కూడా ఈ వీడియోలో చేయబోతున్నాం. సో ఎగ్జాంపుల్ 3 ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ద నంబర్స్ 4 to the power of n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 to the power of n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. ఇవి క్వశ్చన్ లెంతీగా ఉన్నా మీకు చెప్పాను, ఇంతకుముందే చేసిన మెథడ్ అని మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చదివితే అక్కడ అడుగుతుంది, చాలా ఈజీ క్వశ్చన్.
4 to the power of n అనే నెంబర్ని తీసుకోండి. ఇందులో n ఏదైనా న్యాచురల్ నెంబర్ అంటే 4 యొక్క పవర్స్ని తీసుకోండి. వాటిలో మనం ఏం చెక్ చేయమంటున్నాడు, ఏదైనా వాల్యూకి ఎప్పుడైనా n ఎంతో కొంత తీసుకున్నప్పుడు ఎప్పటికైనా అది జీరోతో ఎండ్ అవుతుంది. ఇప్పటికే డిజిట్ జీరోతో ఎండ్ అనే ప్రాబ్లమ్స్ మనకి 2-3 వచ్చాయి. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 4 to the power of అని రాసినప్పుడు ఇప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ 4 క్యూబ్ ఇలా ఏవైనా రాయొచ్చు. జీరో వస్తుందా అనేది, జీరో రావంటే మళ్ళీ మనం చెప్పుకున్నాం 2 ఉండాలి 5 ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 and 5 ఉంటేనే జీరోతో ఎండ్ అవుతుంది. మరి ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చింది ఫ్యాక్టరైజేషన్ చూడండి, కేవలం 4 to the power of 10. అసలు 4 యొక్క ఫ్యాక్టరైజేషన్ అంటే కేవలం 4లో ఏమొస్తుంది 2 మాత్రమే, 2 స్క్వేర్. ఎందుకంటే మనం ఇక్కడ 4ని ఇలా వేసుకుని పక్కన చేసి ఇది ఒకటే కదని చేయగలిగింది, 2 2s are 4 తప్ప ఇంకేం రాయలేం. సో 4 అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ n ఉంది కాబట్టి హోల్ పవర్ n వేస్తాం. అంటే ఫైనల్గా దాని ఫ్యాక్టరైజేషన్లో ఒకే ఒక ఫ్యాక్టర్ మనకు కనిపిస్తుంది. ఈసారి 2 కూడా లేవు చూడండి, 2 to the power of 2n. 2n అనే సంథింగ్ న్యాచురల్ నెంబరే. బేస్ ఏముంది చూడండి కేవలం 2. మరి 2 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంది, 5 లేదు. లేనప్పుడు ఎప్పుడైనా అది జీరోతో ఎండ్ అవుతుందో అవుతుంది. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ ఇంచుమించు అదే కాన్సెప్ట్ రాస్తున్నాం చూడండి. టు బీ ఎండ్ విత్, మనం ఎక్కడ అడిగింది కూడా జీరో గురించే. టు బీ ఎండ్ విత్ ద డిజిట్ జీరో అంటే ఏదైనా జీరోతో కనుక మనకి ఎండ్ అవ్వాలంటే ఇప్పుడే అనుకున్నాం కదా, ఇట్ షుడ్ హ్యావ్, అది ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి, ఇట్ షుడ్ హ్యావ్ 5 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే 5ను కూడా ఒక ప్రైమ్ ఫ్యాక్టర్గా కలిగి ఉండాలి. ఎందులో, ఆ ఫ్యాక్టరైజేషన్లో. యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ఇట్స్ ఫ్యాక్టరైజేషన్ అంటే అది ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా 5 కూడా ఒక ఫ్యాక్టర్గా రావాలి. మరి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా 5 ఉందా, అసలు ఉన్నదే 4 పవర్ n అంటే అందులో అసలు 5 అనేది ఒక ఫ్యాక్టర్ అవడానికి ఛాన్స్ లేదు. సో ఇది కూడా ఎప్పటికీ జీరోతో ఎండ్ అవ్వదు అనే విషయం ఇక్కడ రాస్తాం అనమాట. సో ఇక్కడ మనం రాస్తాం, బట్ ఇన్ 4 to the power of n there is no other prime factor. అసలు ఇక్కడ వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ లేదండి, ఏది తప్ప, ఒక్క 2 తప్ప. there is no other prime factor except 2 అంటే 2 తప్ప ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది లేదు. సో 5 ఉండాలి, అది లేదు కాబట్టి ఏమని చెప్పొచ్చు, therefore ఏ n వాల్యూకైనా అంటే ఫర్ ఆల్ n belongs to n, ఈ గుర్తుని ఫర్ ఆల్ అంటామండి. ఫర్ ఆల్ అంటే అన్నిటికీ, అన్ని విలువలకు, n బదులు ఏ విలువ తీసుకున్న న్యాచురల్ నెంబర్లో 4 to the power of n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ జీరో, జీరోతో ఎండ్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో మీరు ప్రాబ్లమ్స్ ఈ 2-3 గమనించినప్పుడు జీరోతో ఎండ్ అవుతుందని ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఏం చెప్పాల్సి వస్తుంది, జీరోతో ఎండ్ అవ్వాలంటే మనం చెక్ చేయాల్సిన మ్యాక్సిమం ఇదే. దానికి 2 ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి కంపల్సరీ, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 అయి ఉండాలి. మనకి ఇచ్చిన చాలా ప్రాబ్లమ్స్ చూడండి 5 ఫ్యాక్టర్గా లేదు, ఒక 2 మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకవేళ 5 ఉండి 2 ఫ్యాక్టర్గా లేకపోయినా మనం అదే విషయం చెప్పొచ్చు అనమాట. ఇదే ప్రాబ్లం మనకి 5 to the power of n ఇచ్చినా అంతే అండి. ఇక్కడ 4 పవర్ n కాదు, 5 పవర్ n ఇచ్చినా కూడా 5 ఫ్యాక్టర్గా ఉంటుంది. మరి 2 ఫ్యాక్టర్గా ఉంటుందా, ఉండదు. 2 ఫ్యాక్టర్గా లేనప్పుడు అది జీరోతో ఎండ్ అవ్వదు. సో ఇది ఎగ్జాంపుల్ 3 అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈ ఫైనల్ గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అనేది మనకి ఇక వీటికి సంబంధం లేకుండా ఆల్రెడీ ఎక్సెల్ లో పూర్తి చేస్తామండి. ఈ కాన్సెప్ట్ మీద ఇచ్చాడు, 2 నెంబర్స్ ఇచ్చి ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పటికే ఎక్సర్సైజ్ 1.2 స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ లో చేసాం, ఆ ప్రాసెస్ మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తొస్తుంది. 12 and 18 అనే 2 అంకెలను తీసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవాలి. సో దాని ప్రకారం మనం ఇచ్చిన నెంబర్స్ని ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఈ మోడల్లో ఇప్పటికే 5-6 ప్రాబ్లమ్స్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. చూడండి 12 ముందు 2 టేబుల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా, 6 times. 6లో అగైన్ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 3 times. 3 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కనుక ఈ ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయినట్టు. 18 ఇక్కడ కూడా 2 టేబుల్ ఛాన్స్ ఉంది బిగినింగ్. 9 times. 9 అనగానే ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్ 3, సో 3 times. ఇక్కడ కూడా 3తో ఎండ్ అయిపోయింది. సో 12 ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ చూస్తే 2 into 2 into 3. సో 2 మాత్రమే రిపీట్ అయింది. సో 2 square into 3. అలాగే 18 చూసినట్లయితే అక్కడ 2 into 3 into 3. సో ఇక్కడ 3 మాత్రమే స్క్వేర్ అయింది. సో 2 into 3 square. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం రాయాలి, ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కోవాలి. సో హెచ్సిఎఫ్, నేను హెచ్సిఎఫ్ యొక్క రూల్ని ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. హెచ్సిఎఫ్ అంటే మనం ఏవి రాస్తే ఆ నెంబర్స్లో సరిపోతుంది అనేది. ఏం రాయాలండి, ప్రోడక్ట్ ఆఫ్, అంటే ఈ రూల్
మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా వివరించడం జరిగింది, దాన్ని ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఆఫ్ ది ఏ పవర్స్ రాయాలి, హెచ్సిఎఫ్ కనుక్కో అంటే స్మాలెస్ట్ పవర్స్ రాయాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ వేటి యొక్క స్మాలెస్ట్ పవరు, ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏవైతే మీకు కామన్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే వచ్చాయో వాటిలో ఉన్నటువంటి లీస్ట్ పవర్ని మనం తీసుకోవాలి, వాటిని ప్రోడక్ట్ చేయాలి. అంటే అబ్జర్వ్ చేయండి, కామన్ ప్రైమ్ ఈచ్ కామన్ అంటే ఈ రెండిట్లో కామన్గా ఉండాలి. చూడండి 2 రెండిట్లో ఉంది కామన్గా, 3 కూడా రెండిట్లో ఉంది. కాబట్టి ముందు 2ని 3ని బేసిల్గా రాసుకుంటాం. బట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద పవర్స్ మాత్రం స్మాలెస్ట్ తీసుకోవాలి కనుక ఇక్కడ ఉన్నటువంటి వాటిలో స్మాలెస్ట్ ఏంటో చూడండి. 2కి పవర్ ఉన్న వాటిలో స్మాలెస్ట్ అంటే 1, 3 పవర్లో కూడా స్మాలెస్ట్ అంటే 1, ఇక్కడ 1 ఇక్కడ 2. సో ఈ రెండింటికి కూడా పవర్ 1 అనేది మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఆ 1 స్పెసిఫిక్గా ఇక్కడ చూపిస్తున్నాను. 1 రాయకపోయినా పర్వాలేదు. సో 2 × 3 ఎంత అవుతుంది, 6. సో ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ 6 అవుతుంది. సేమ్ ఇలాగే ఎల్సిఎం కున్న రూల్ కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చేయాలండి, ప్రోడక్ట్ ఆఫ్, ఇక్కడ పవర్స్ రివర్స్ ఎలా ఉండాలి, గ్రేటెస్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్, ఎందులో ఉన్న గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి, ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నంబర్స్. అంటే కామన్ అనే వర్డ్ ఇక్కడ మనకి వర్తించదు అని ముందే చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని రాస్తున్నాం, ఇక్కడ కామన్ రైమ్ అంటే ప్రతి ఫ్యాక్టర్ని పవర్స్ తీసుకుని ప్రోడక్ట్ చేయాలి. ప్రతి ఫ్యాక్టర్కి పవర్స్ తీసుకోవాలి, ఆ పవర్స్ గ్రేటెస్ట్ తీసుకోవాలి. ప్రతి ఫ్యాక్టర్ అన్నా కూడా ఇక్కడ అవే చూడండి, 2, 3 తప్ప ఇంక వేరే ఏమి లేవు కాబట్టి కామన్ రాసిన వచ్చేవి 2, 3ఏ, అన్ని రాసిన వచ్చేది 2, 3ఏ, కానీ పవర్స్ చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు ముందు మనం ఆ 2, 3ని రాసిన తర్వాత పవర్స్ ఎంత రాయాలో చూద్దాం. సో 2 వస్తుంది, 3 వస్తుంది. బట్ ఇక్కడ గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో అబ్జర్వ్ చేయండి. గ్రేటెస్ట్ అంటే ఈ రెండిట్లో స్క్వేర్ ఉంటమే గ్రేటెస్ట్ చూడండి. ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 1 టైం, ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్. అంటే రెండిటికి కూడా స్క్వేర్ అనేది మాత్రమే గ్రేటెస్ట్ కాబట్టి ఆ స్క్వేర్ ఇక్కడ ఉన్న రెండిటికి వర్తిస్తుంది. సో 2 స్క్వేర్ రాయాలి ఇంటూ 3 స్క్వేర్ రాయాలి. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో 4 9s are 36. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం అనేది 36 అవుతుంది, హెచ్సిఎఫ్ అనేది 6 అవుతుంది అనమాట. సో దీంతో మన ఎక్సర్సైజ్ 1.2 దానికి ముందున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అంటే ట్రై దిస్ సెక్షన్ కానీ అలాగే మనకి ఇందులో చేసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనకి కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా మీరు కంటిన్యూస్గా కంటెంట్తో వాటిలో బేసిక్స్ ఇంక్లూడ్ చేస్తూ వీడియోస్ని పొందాలి అంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి అవసరం వారికి షేర్ చేస్తూ మేము చేసినటువంటి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి. సో మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.